మోకరించాము, ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం రోజున మరి సజీవ లెక్కలో ఉంచి ఆయన సరైన నడిపించిన దేవుడు కొంత నాకు తెలియజేసి దయచేసి అందరూ కూడా శ్రేయత్తంగా పైన కొంగేసుకుందాం. మరి పురుషులైతే కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుడు కొంత నాకు తెలియజేస్తూ మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఆరాధనను ప్రారంభించుకుందాం. మనం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవంగలైన జీవాధిపతి, మీ బంగారు పాదములకయ్యా, మీ అపరంజ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సర్వతుడు ప్రభా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు నాయన, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు, సర్వయుగాలలో సజీవైన మా దేవ, మా రక్షక, మా యేసయ్య, మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం నాయన. రాజులకు రాజుకు, ప్రభులకు ప్రభుడవు, ఆరాధనకు యోగ్యుడవు నాయన, మస్తులపై ఆశ్రయుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మారిన దేవుడవు తండ్రి, మరువని దేవుడవు నాయన, విడువని దేవుడవు ప్రభువా, ఎడబైన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండివాడా, నీకు స్తోత్రాలు. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. 2025 సంవత్సరం అంతా కూడా నాయన తండ్రి, మీరు ఎక్కల కింద భద్రపరిచి నాయన కాచి కాపాడి ఆయన సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఎక్కడే తండ్రి ఎలాంటి అపాయం కానీ కీడు కానీ అయ్యా మా దగ్గరికి రాకుండా నాయన, ఏ కీడు కూడా మమ్మల్ని ముట్టకుండా తండ్రి, మీ దూతలలో కావలిగా ఉంచి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడవు నాయన, మహాగణుడవు, సర్వోన్నతుడవు ప్రభా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నూతన సంవత్సరంలో ప్రభా నాయన తండ్రి, అయా మరి మొదటి అయా పునరుద్ధరణ దినాన, ఆధార దినాన తండ్రి, 4వ తేదీన ప్రభా, జనవరి మాసంలో తండ్రి సజీవ లెక్కలు నిలబెట్టినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. 4 దినములు కూడా ప్రభా మరి నాయన నీ కృపలో అయా నాయన తండ్రి మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 4వ దినాన్ని బట్టి ప్రభా నీకు వందనములు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమ నాయన, అందుని బట్టి మీకు వందనాలు. మా బలము కాదు, మా శక్తి కాదు, మేము సంపాదించిన తండ్రి ఆస్తి కాదు, ఐశ్వర్యము కాదు, ఏది కూడా కాదు, కానీ ప్రభా కేవలం నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ నాయన, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నశించిపోతున్న తండ్రి మా జీవితాలను ప్రభావ వెతికి రక్షించావు నాయన, నీకు వందనములు ప్రభావ, నీకు స్తోత్రాలు. మా పాదములు బండ మీద నిలిపావు తండ్రి, మా అడుగులు స్థిరపరిచావు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి నాయన, సమస్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఏమి ఉన్నా లేకున్నా మేము క్రీస్తును కలిగి ఉన్నామని నిరీక్షణ మాలో నింపుతున్నందుకు తండ్రి నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. ఎవరు ఉన్నా తండ్రి, ఎవరు లేకున్నా ప్రభా మీరు మాకు తోడుగా ఉంటున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మరొకసారి ప్రభా గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభా మీరు చేసిన ప్రతి మేలకై దేవా వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. మీరు యొక్క నూతన సంవత్సరం అంతట్లో కూడా ప్రభా తండ్రి అయ్యా మరి దినం మొదలుకొని ప్రభా మరి యొక్క సంవత్సరం అంతా కూడా తండ్రి మీరు ఎక్కడి కింద భద్రపరచండి ప్రభా. నీ కొరకు జీవించే వారిగా, ప్రయాసపడే వారిగా, శ్రమను అనుభవించే వారికి ఉండాలన్న తండ్రి మీ కృపను, మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నూతన మనసు, నూతన స్వభావము, నూతన ఆలోచనలు మాకు దయచేయండి ప్రభా. కేవలం నా తండ్రి నీకే ఇష్టంగా మేము జీవించే వారిగా ఉండాలన్న తండ్రి మీ కృపను, మీ సహాయం మాకు దయచేయండి. మీకు ఇష్టమైనవి ఏవి కూడా మళ్ళీ ఉండకుండా నాయన తీసివేయండి ప్రభా. శుద్ధ హృదయం దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి, దీన మనసు దయచేయండి తండ్రి. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అయా మనస్ఫూర్తి నేను ఆరాధించే వారికి ఉండాలన్న తండ్రి మీ కృపను, మీ సహాయం మాకు అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన దీని ఆరోగ్యంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. మీకు ఆపుదల దయచేయండి తండ్రి. పాటలు పాడుచున్నాక చక్కటి స్వరాలు మాకు దయచేయండి. వాక్యోపదేశంలో తోడుగా ఉండండి తండ్రి. దీని యొక్క మీటింగ్ అంతట్లో కూడా ప్రభా అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి దీని దీవెనలు ఆశల మీద కుమ్మరించమని మీ కృపను, మీ సహాయం మాకు దయచేయమని మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని మీ చేతకు అప్పగించుకుంటూ తండ్రి రానిన వారిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి, త్వరగా నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేర్పైన మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిగిలిన వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కులతులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ మరి పాట పాడుకుంటూ ముందుకెళ్తాము. సిస్టర్స్ ముందుకు వస్తారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించిన పాట పాడుకుందాము. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 659వ పాట.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 659వ పాట, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని పుణ్యన పాట పాడుకుందాము. 659 బుక్స్ ఇవ్వండి, అందరికి ఇచ్చారా? ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 659వ పాట పాడుకుందాము. అందరం కూడా చప్పట్లు కొడుతూ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని న్యాయపరుచుకుందాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాము. ప్రియుడాన్ని ప్రేమ పాదములు చేసి నెమ్మది నెమ్మది అనే పాట పాడుతున్నాము.
గాక. సుమధుర స్వరముల గానాలతో పాట పాడుకుందాము. పాడడం నేర్చుకుంటే తర్వాత కొట్టండి. సింక్ అవ్వట్లేదు. ఓకేనా? సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో అనే పాట పాడుకుంటాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల
అడుగు నువ్వు ఇప్పుడు మరొక పాట పాడుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య, మరణమును గెలిచి బ్రతికించితివి నన్ను అనే పాట పాడుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య, పునరుద్ధానుడా నా యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్య, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్య, పునరుద్ధానుడా నా యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను దీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్య, నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెనే, నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో
పునరుద్ధానుడా నా యేసయ్యా చేరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చేరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోకే కొంతకాలం ప్రాణమా కృంగిపోకే కొంతకాలం యేసు మేఘాలపై హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పక్కన ఒక మాట యూదాసుది గోత్రపు సింహం అనే పాట పాడుకున్నాము. గ్రూప్లో షేర్ చేస్తాను. యూదాసుది గోత్రపు సింహమ అనే పాట పాడుకున్నాము. యూదాస్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదాస్తుతి గోత్రపు సింహమా
అందరూ లేచి నిలబడతాము, దేవుని ఆరాధించుకుందాం. నాయన నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం. మన చేతులు పైకెత్తి, మన రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధించుకుందాం. రాజులకు రాజా నీకు స్తోత్రం అయ్యా, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. నాయన నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు నా తండ్రి. నా దేవా నీకు స్తోత్రం. మారని దేవుడవు నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడికి స్తోత్రం, హృదయపూర్వకంగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మారిన దేవుడు కనుక ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరువని దేవుడవు నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. విడువని దేవుడవు నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎడబాయిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మగోన్నతులవయ్యా నీకు స్తోత్రాలు.
మహాగరుడవయ్యా నీకు స్తోత్రములు, రాజులకు రాజు అయ్యా నీకు స్తోత్రములు నాయన, ప్రభులకు ప్రభుడవయ్యా నీకు స్తోత్రాలు, మా ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24 పెద్దలతో 4 జీవులతో కోటాదుల నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడిన పరమ తండ్రి నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. మార్పు లేని దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు అయ్యా, కృపా కనికరం గల దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు స్తోత్రం 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 అయ్యా, నీకు వందనాలు తండ్రి. మా దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు, మాకు చాలిన దేవుడవు ప్రభువా, మా విమోచకుడవు అయ్యా నీకు స్తోత్రాలు నాయనా, మా ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రాలు, మా కొండ మా కోట మా సమస్తమైన దేవా నీకు స్తోత్రం 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 అయ్యా, వందనాలు తండ్రి నాయనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అందరూ పడతాం. అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది. అందరూ పడతాం. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది. నా దేవునికి సమస్తము సాధ్యము. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతించుటకు సిద్ధమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి. మరొకసారి పాడదామా? మరొకసారి పాడదాం. అవును తండ్రి, నా ఆత్మీయ ప్రగతి ప్రభువా, నీ స్వాధీనంలో ఉంది నాయనా, నీకు స్తోత్రం అయ్యా. నీవు మాత్రమే నిజంగా దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా. అవును తండ్రి, అయ్యా నీ పాడుగా నాకు దేవుడయ్యా నీకు స్తోత్రాలు, ఆరాధన దేవుడా నీకు స్తోత్రం అయ్యా. గణ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తోత్రం చెల్లిద్దాం అయ్యా నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు వందనాలు అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని కూడా నీకు వందనాలు వందనాలు. రాజులకు రాజా నీకు స్తోత్రం, మా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రమయ్యా. నాయనా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మార్పు లేని దేవుడు వందనాలయ్యా. జీవముల దేవా నీకు స్తోత్రాలు. జీవాధిపతి మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా స్తోత్రం 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 నాయనా నీకు వందనాలు వందనాలు తండ్రి. ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రములయ్యా. నాయనా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. మన చేతులు పైకెద్దామా, ఆకాశం వైపు మన కనులుద్దాం. ఆకాశమందు ఆసనమైన దేవా నీకు స్తోత్రాలు. నాయనా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. నాయన మమ్మల్ని కూడా తండ్రి సజీవ లెక్కలో ఉంచి ప్రభా నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మృతులు నీకు నాయన చెల్లింపలేరు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. నీకు వందనాలు వందనాలయ్యా. గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. జీవగల దేవుడవు తండ్రి నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అన్ని నామముల కన్నా పైనామం గల తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా. వందనాలు అయ్యా. స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. నాయన గడిచిన సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రతి దినము కూడా నాయన మీరు ఎక్కడి కింద భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని కంటికి రెప్పల కను పాపల కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్లి మరిచిన తండ్రి విడిచిన మరుగునన్నావు నాయన. విడువనన్నావు తండ్రి. ఎడబాయనన్నావు ప్రభువా. నీకు స్తోత్రం. చూడుకు నా అంజలిని చెక్కి ఉన్నానని సెలవించావు తండ్రి. స్తోత్రాలయ్యా. అయ్యా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మమ్మల్ని చూసిన దేవుడా నీకు స్తోత్రం. నీకు వందనాలు. జగత్కి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్న తండ్రి నీకు స్తోత్రం. నీ అనాది సంకల్పాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడవయ్యా. ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. మరువని దేవుడవు తండ్రి. స్తోత్రాలయ్యా. నాయన నశించిపోతున్నా తండ్రి మా జీవితాల ప్రభావం వెతికి రక్షించావు నాయన. నీకు స్తోత్రం. అమూల్యమైన రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. నిత్య జీవానికి అయ్యా వారసులను చేసినందుకు నీకు స్తోత్రం నాయన. స్తోత్రం 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 అయ్యా. ఎవరున్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఉన్న తండ్రి నిత్యం మాతో ఉన్న దేవుడవు నాయన. మా వెన్ను తండ్రి ధైర్యపరిచిన దేవుడవు నాయన. బలపరిచిన దేవుడవు నా తండ్రి. ఆదరించిన దేవుడవు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ అపారమైన ప్రేమకై స్తోత్రములు తండ్రి. నీ పరిమితి లేని కృపకై వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారికి కావాల్సిన అక్కర్లు అవసరాలు మీరు తీరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. వారి ఉద్యోగ విషయాలు మీరు చేసిన మేళ్ళకై మీకు వందనాలు తండ్రి. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నందుకు అయ్యా మీకు స్తోత్రాలు నాయన. ఆయన భార్య భర్తలను బట్టి మీకు వందనాలు తండ్రి. సమాధానం కలిగేసినందుకు నీకు వందనాలు ప్రభా. మీ ప్రేమను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం ఆయన. పెద్ద ఇష్టమైన వారిని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన బలం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. మా పట్ల మీరు చేసిన ప్రతి మేలకై నీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు చేసిన మేలు ఉన్నాయా కంటికి కనబడవు చెవికి వినబడవు నాయన. ఎన్నో అపాయకరమైన అయ్యా ప్రాణములను తప్పించావు తండ్రి. నీకు స్తోత్రాలు. కీడులను తప్పించావు నాయన. నీకు స్తోత్రం. ముట్టావు తండ్రి. స్వస్థపరిచావు నాయన. బాగు చేసావు తండ్రి. ఇది అక్షరాస్తం కేవలం భద్రపరిచి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం 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 అయ్యా. నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన ప్రతి మేలకై ప్రభావ వందనాలు తండ్రి. ఆయన మరొకసారి దినాన్ని బట్టి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి తండ్రి సకల మహిమాంగన మీ నామానికి చెల్లిస్తూ చేసిన మేలకై చేయబోతున్న మేలకై తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ మరొకసారి తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఘనత మేము మీ నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన బంగారు పాదం వద్ద నేను సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నామానికి మేము కలుగును కాక అందరం కూర్చుందాము. గట్టిగా హృదయంతో
హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సమయంలో మనము బయటకు చేసుకున్నాము కీర్తన గ్రంథము 94వ అధ్యాయము. సరితక్క ముందుకు వస్తుంది. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాము. దయచేసి మరొకసారి లేచి నిలబడదాము. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. కీర్తనలు దేవనామని వందనాలు. కీర్తనలు 94 1 నుంచి 11 చదువుకుందాం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము. గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు. వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు. యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు. నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసినవాడు వినకుండునా. కంటిని నిర్మించినవాడు కానకుండునా. అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. అందరూ కూర్చుందాము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీరు కొద్దిగా ముందుకు రండి. వెనక కూర్చున్న వాళ్ళు మనకు ముందు స్పేస్ ఆక్యుపై చేసుకోండి. మరి చివరికి అయిపోతా ఉంది కనుక ముందుకు వచ్చేసి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మన మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. ముందుకు వస్తాం. మొదటిగా ఆకాష్ ముందుకు వస్తాడు. సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాడు. కొంచెం ముందర వస్తుంది. ఓకే అది తీసుకుంటాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ వల్ల ఒక తండ్రి ఆకాశాన్ని సింహాసంగా భూమిని పాదపీఠంగా చేసిన ప్రేస కాపాడడానికి వందనాలు సార్. ఈ సందేశం ఎంతో అందరూ మంచి నడడానికి కూడా మీరు సాయం ఇచ్చండి సార్. ఇచ్చింది ప్రార్థన అడిగిపెట్టినాను తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. చెప్పబోయే సందేశం ప్రవక్తి అయిన అన్న అషూరు గోత్రిపు రాలు. అన్న వాళ్ళ తండ్రి పేరు పన్ను ఏలు. ఈమెకి ఒక పురుషుని ఇచ్చి వివాహము అవుతుంది. ఈ పురుషుడు వీళ్ళు పెళ్లి చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఈ పురుషుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ అన్న యెరూషలేము మందిరంలో వెళ్ళి దేవునితో ఉంటుంది. అక్కడ ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 8 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభుని మందిరానికి
తెస్తారు. తెచ్చినప్పుడు అప్పుడు ఈ అన్న చూసి దేవుని దగ్గరికి ఇతనే యేసుక్రీస్తు ప్రభువా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తుంది. దీని యొక్క రెఫరెన్స్ లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పనులకు తండ్రి ఆకర్షించిన గొప్ప రాజ్యం నిత్య స్టోరీలను బుద్ధి జ్ఞానం కూడా దయచేయండి సార్. వినవాళ్ళు శుద్ధిగా వినడానికి కూడా మీరు సహాయం దయచేయండి సార్. ఈ కొద్ది చిన్న ప్రార్థన నా రెడీ ఎక్కున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం సమరయ స్త్రీ. అయితే ఈ సమరయ పట్టణము ఎక్కడుంటుందంటే యూదా, అయితే ఇజ్రాయేలు, యూదా, గలిలియా, సమరయ 3 భాగాలుగా విడిపోతుంది. విడిపోయినప్పుడు యూదా, గలిలియా మధ్యలో ఈ సమరయ పట్టణము ఉంటుంది. ఉన్నప్పుడు శత్రురాజు ఈ సమరయ మీద యుద్ధము గెలిచి రాజు వాళ్ళ పట్టణంలో వేరే ఊరు వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి ఈ సమర ప్రాంతంలో వదిలేసి వెళ్తాడు. మీరు ఇక్కడనే జీవించండి అని అంటారు. అయితే వాళ్ళు బయలుకి పూజించేవారు. వాళ్ళు వాళ్ళ తప్పుని ఒప్పుకొని దేవునిని ఆరాధించడం మొదలుపెట్టిండ్రు. కానీ యూదా, గలిలియా ఉన్న యూదులు ఏమంటారంటే వీళ్ళు పాపులు, వీళ్ళు వ్యభిచారము చేస్తారు, వీళ్ళు మనకి అంటుకట్టని వారు అని వాళ్ళని దూషిస్తూ ఉండేవాళ్ళు. అయితే అట్లా సమరయ పట్టణానికి ప్రవక్త కానీ బోధించే వాళ్ళు కానీ ఎవరు రారు. అట్లాంటిది యేసుక్రీస్తు ప్రభు ఈ సమరయ పట్టణానికి వస్తాడు. వచ్చి ఒక యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు మధ్యాహ్నం సమరయ స్త్రీ బావి వద్దకు వస్తుంది. వచ్చి నీళ్ళు చేసుకోవడానికి వస్తుంది. అక్కడ కూర్చుని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మ తాగడానికి కొన్ని నీళ్ళు ఇయ్యు అని అన్నప్పుడు సమరయ స్త్రీ అంటది, నువ్వు యూదుడి కదా, నన్ను ఎట్లా అడిగినావని ఆమె పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను ఎవరో నువ్వు ఎరుగుంటే నేను నీకు జీవజలము ఇస్తాను అని అంటాడు యేసుక్రీస్తు ప్రభు. అన్నప్పుడు ఈ సమరయ స్త్రీ అంటది, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇయ్యు, నేను దప్పి కొనకుండా, నేను మళ్ళీ మధ్యాహ్నం రోజు వస్తున్నా, అట్లా నాకు దప్పి కొనకుండా ఇయ్యాయి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీ పెనిమిటిని పిలుచుకొని రా అని అన్నప్పుడు ఆమె అంటది, నాకు పెనిమిటి ఎవరు లేరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, అయినా నువ్వు నిజం చెప్పినావు అని సమరయ స్త్రీకి చెప్తుంది. చెప్పినప్పుడు సమరయ స్త్రీ అంటది, అయ్యా మేము యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి మాకంత సాయలేదు, మీరే మార్గం చూపాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, మీరు దేవునికి పూజిస్తే దేవుడు మీ మొరని వింటాడు అని అంటాడు. అయితే సమరయ స్త్రీ అంటది, మమ్మల్ని రక్షించడానికి ఒక మెస్సయ్య వస్తున్నాడు అని అంటది. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీతోని మాట్లాడుతున్న మెస్సయ్య నేను అన్నప్పుడు ఆమె అక్కడనే కుండ వదిలేసి ఊర్లోనికి వెళ్ళి మన కొరకు మమ్మల్ని రక్షించడానికి మెస్సయ్య వచ్చిందని ప్రజలందరినీ యేసుక్రీస్తు ప్రభు యొద్దకి తీసుకొని వస్తుంటారు. అప్పుడే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి ఆహారం తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తండ్రి ఆహారం తీసుకొని ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి దేవుడు చెప్పే మాటలను విని వాళ్ళు అంటారు, తండ్రి ఈ 2 రోజులు ఇక్కడనే ఉండండి అని అన్నప్పుడు తండ్రి వాళ్ళకి 2 రోజులు దేవుని సువార్త చెప్పి వాళ్ళు దేవుని సువార్త చెప్తాడు. చెప్పి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. దీని రెఫరెన్స్ యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ వచనం నుండి ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి 2 సండే స్కూల్ మెసేజ్ మనం విన్నాము. ఒకటి వచ్చేసేసి అన్న, ఇంకొకటి వచ్చేసేసి సమరయ స్త్రీ. ఇద్దరిలో కూడా ఒక కామన్ పాయింట్ కనబడుతూ ఉంటుంది మనకు. ఒక కామన్ పాయింట్ ఉంటుంది ఇద్దరిలో.
అన్న తర్వాత సమరయ స్త్రీ. ఏమన్నా చెప్తారా ఏంటి కామన్ పాయింట్ అనేది? కాదు. వాళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారా? ఇద్దరు ఎదురు చూస్తున్నారా లేదా? అన్న ఎవరి కొరకు కనిపెడుతుంది అక్కడ? విమోచన వారికి. ఆమె చూడండి, నిజంగా చిన్న కాలంలో పెళ్ళైన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా విధవరాలుగా ఉంటే సంఘంలోనూ ఉపవాస ప్రార్థనలో ఆమె రేయింబగులు దేవుని చేస్తున్న ప్రార్థనలు గడుపుతూ ఉంది. దేని కొరకు కనిపెడుతూ ఉంది ఆమె? యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు. అది మనం సమరయ స్త్రీ కూడా మనం చూస్తే ఆమె ఏమంటుంది? మెస్సయ్య మా కొరకు వస్తాడు, మేము ఎదురు చూస్తున్నాము అంటున్నాను. అంటే మెస్సయ్య ద్వారా వారికి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. రైట్. మరి మెసేజ్ దేవుడు దీవించి ఆస్వాదించను కాక. సో మనం వాక్యంలోకి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు వాక్యాన్ని నిమిత్తమై. అందరం కూడా ప్రార్థనలో మనం గడుపుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. చిత్తపడు.